తెలుగునాటే కాదు యావత్ భారతదేశం కూడా మహానటుని కోల్పోయింది. మొన్న మధ్యనే ఆయనకి బర్త్డే విషెస్ తెలుగులో పేజ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇందులోనే 2 రోజులు దాటగానే చాలా బాధగా కాకపోతే ఆయనతో కలిసి నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎంతసేపు ఆయన తెలుగు భాష గురించి, తెలుగు నటుల గురించి, తెలుగుని ఎంత అభివృద్ధి చేయాలా అన్న దాని మీదే తపన పడుతుండేవాడు. అందరికీ చెప్తుండేవాడు, అందరిని పిలిచి నేను ఆయన ఇలా కాదు, మా అసోసియేషన్ ఎంకరేజ్ చేయండి, ఇక్కడ వాళ్ళకి పని కల్పించండి అని చెప్తున్నాడు. ఆయన అంత వయసులో కూడా ఇంకా నాకు నటించే ఓపిక ఉందిరా, నేను రెడీ టు యాక్ట్, పని కల్పించండి రా బాబు, పిలిపించు, ఎక్కడైనా వచ్చి చేస్తానని చెప్తుండేవాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇండియాలో పనిచేశారు. దాని తర్వాతే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. నా పేరు అల్లూరి ఆంజనేయరాజు అని. మీరు ఎన్విడిఎస్ రాజు గారు, ప్రకాష్ రాజు గారు వారి మిత్రులు. ఎన్విడిఎస్ గారు కోట శ్రీనివాసరావు గారు ఒక 50 సంవత్సరాలు బట్టి వారి కుటుంబాలకి మా కుటుంబాలకి మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఎంతో అభిమానంతో ఉండేవారు. వారి కుటుంబంలో ఉండే ప్రతి సభ్యులు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగే మా కుటుంబంలో మా పిల్లలు వాళ్ళందరూ కూడా వారికి మొదటి నుంచి తెలుసు. వారు ఒక ముఖ్యమైనటువంటి స్నేహితుడు, చాలా అభిమాని, ఎంతో అభిమానిస్తారు స్నేహితులంటే. ఆయన ఎంత షూటింగుల్లో ఉన్నా సరే, ఏ ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరినీ పిలిచి పలకరించి వారితో మాట్లాడి ఎంతో అభిమానంగా మాట్లాడి వస్తుండేవారు. ఆయనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు కోకొల్లలు, చెప్పలేమంతా ఇంత అని. ఆయనతోటి మేము ఎన్నోసార్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాటక రంగంలో ఎన్నో నాటికలు వేసిన ప్రతిసారి కూడా అది చాలా ముఖ్యమైన బహుమతులు పొందేది. ఆయన స్టేజ్ మీదకి వస్తున్నారు అంటే ప్రేక్షకులందరూ కూడా 2 గంటల ముందుగానే వచ్చి రవీంద్ర భారతిలో కూర్చుండిపోయేవారు, సీట్ దొరకదేమో అని. అటువంటి నటుడు, విలక్షణమైన నటుడు. ఆయనకి ఎప్పుడూ కూడా ఒక బెస్ట్ యాక్టరు, లేకపోతే ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ విలను, ఉత్తమ హాస్యనటుడు, ఆయన మీరు ఏ క్యారెక్టర్ ఇవ్వండి ఆయనకి నటించే సమర్థత ఉంది. అటువంటి గొప్ప విలక్షణమైన నటుడు, చాలా గొప్ప అభిమాని. ఎన్నోసార్లు ఎన్నో గంటలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసి గడిపాం. అలాగే ఆయన బాగా సంతోషించినటువంటి సందర్భం ఏంటంటే, చలనచిత్ర రంగంలో ఎస్వి రంగారావు గారి తర్వాత అంతటి మహానటుడు, గొప్ప మనిషి కోట శ్రీనివాసరావు గారు. మా కుటుంబంతో ఆయనకి నా చిన్నప్పటి నుంచి సాన్నిహిత్యం ఉంది. మా నాన్నగారు ఆయన కలిసి థియేటర్లో నాటకాలు వేసేవారు. నా చిన్నప్పటి నుంచి బాగా పరిచయం మనిషి. అలా ఎంత గొప్ప యాక్టరో అంత గొప్ప మనిషి అండి. అంటే ఎవరైనా టాలెంట్ ఉంటే వెంటనే గుర్తించి ఆయన ఎంకరేజ్ చేసే రకం ఆయన. అలాంటి మహానుభావుడు ఆయన. దాదాపు 83 సంవత్సరాలు చాలా గొప్పగా బతికాడు. నిద్రలో వెళ్ళిపోయారని తెలిసింది. నిజంగా అంటే అనాయాసన మరణం అంటాం కదా, నిజంగా ఆయన చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయారని నా ఉద్దేశం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి అందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. మనకు ఒకళ్ళే సావిత్రి గారు, ఒకళ్ళే రంగారావు గారు, ఒకళ్ళే కోట శ్రీనివాసరావు గారు. ఆయన చేసిన సినిమాల్ని, ఆయన క్యారెక్టర్ని గుర్తు చేసుకుంటూ తెలుగు చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కోట గారు ఎప్పుడు బతికే ఉంటారు. థ్యాంక్ యూ. నమస్కారం. తెలుగు చిత్రసీమ ఒక గొప్ప మహానటుని కోల్పోయింది. తెలుగు చలనచిత్ర లాస్ట్ 90 yearsలో ఎస్వి రంగారావు గారు, పైగాల సత్యనారాయణ గారు, కోట శ్రీనివాసరావు గారు, అంటే ఆయన అంత మహానటుడు ఈరోజు తెలుగు కోల్పోవడం అనేది తెలుగు చిత్రసీమ యొక్క చీకటి రోజు, బ్లాక్ డేగా నేను అనుకుంటున్నా. ఆయన చేసిన గొప్ప పాత్రలు ఇప్పుడు కళ్ళ ఉంది. అంటే యాజ్ ఏ ఫ్యాన్గా ఆయన సినిమాలు చూసి ఎంజాయ్ చేశాను. ఎన్నో పాత్రలు ఆయన ఉన్నారు అంటే కూడా వెళ్ళిపోయి సినిమాలు చూస్తాం టీనేజ్లో. అలాగే నేను నిర్మాత అయిన తర్వాత కూడా ఆయనతో సాన్నిధ్యం జరిగింది. ఆ సినిమాల్లో షుగర్ లేదు, నటించలేదు, కానీ ఎన్నో సందర్భాల్లో ఎన్నో మీటింగ్లలో ఆయనతో కూర్చొని మాట్లాడడం, ఎన్నో మంచి విషయాలు చెప్పడం, చాలా ఆహ్లాదకరంగా ఆయనతో నేను స్పెండ్ చేశాను. మేము ఇదే వీధిలో ఉంటాం, ఆఫీస్లో ఎంతో రెగ్యులర్గా ఆయన చేస్తున్నాం.
పర్సనల్గా కూడా నేను ఒక గొప్ప గొప్ప నటుడిని కోల్పోయాము. కోట శ్రీనివాసరావు గారు ఎన్నో మంచి పాత్రలు, అంటే ఎంతోమంది ఇన్స్పిరేషన్గా హిందీ స్టేజ్ నుంచి చిన్న చిన్న పాత్రల ద్వారా వచ్చి తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోయి ఎన్నో పాత్రలు చేశారు. ప్రతి ఒక్కరి మెమరీలో ప్రతి ఒక్కరి ఇంట్లో కోట గారు ఉన్నారు. ఆయన ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోవడం మనందరూ దురదృష్టకరం. వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతిని చెప్పుతున్నాను. కోట శ్రీనివాసరావు గారు అమర్.